మీ న్యూ బార్న్ బేబీస్ లో ఎల్లో డిస్కలరేషన్ కనపడుతుందా? హాయ్, దిస్ ఈస్ డాక్టర్ సందీప్, న్యూరోటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్, మదర్నెస్ హాస్పిటల్, భీమవరం. మనకి మామూలుగా ప్రతి పిల్లల్లో జాండీస్ అనేది ఇట్స్ ఎ కామన్ థింగ్ అండి. ఇది మామూలుగా 48 అవర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం 3 to 5 days, 5 to 7 days కి ఇంక్రీస్ అవుతుంది. అరౌండ్ 10 days కి మాక్సిమం డిక్రీస్ అవుతుంది. దీన్ని మనం ఫిజియోలాజికల్ జాండీస్ అంటాము. మామూలుగా విత్ ఇన్ 24 అవర్స్ మనకి జాండీస్ అనేది వస్తే దాన్ని మనం పెథలాజికల్ జాండీస్ అంటాము. మామూలుగా ఫిజియోలాజికల్ జాండీస్ కి మనకి ట్రీట్మెంట్ ఏం అవసరం లేదండి. ఇట్ విల్ సబ్సైడ్ ఆన్ ఇట్స్ ఓన్. మెయిన్ పెథలాజికల్ జాండీస్ కి కాజెస్ వచ్చేసి మనకు ఒక 4-5 కాజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాజెస్ ఉంటాయి. ఫస్ట్ కాజెస్ వచ్చేసి మనకి తల్లి రక్తం బట్టి ఉంటుందండి. మదర్ ఓ పాజిటివ్, బేబీ ఏ పాజిటివ్ గానీ బి పాజిటివ్ గానీ ఉన్నా, ఆర్ నెగిటివ్ మదర్స్ ఉన్నా, పాజిటివ్ బేబీస్ ఉన్నా మనకి ఎక్కువ జాండీస్ అనేది ఒక లెవెల్ కంటే ఎక్కువ అవుతుందండి. ఇంకొకటి థైరాయిడ్ అండి. థైరాయిడ్ వల్ల కూడా మనకి ఎక్కువ రావచ్చు. ఇంకోటి ఇన్ఫెక్షన్. ఇంకొకటి మెయిన్ కాజ్ వచ్చేసి బ్రెస్ట్ ఫీడింగ్ అండి. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మనం పుడతానే వెంటనే స్టార్ట్ చేయకపోయినా, బ్రెస్ట్ ఫీడింగ్ సరిగ్గా ఇవ్వకపోయినా మనకి పిల్లల్లో జాండీస్ అనేది ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటది. దీనికోసం మనం ఏం చేస్తాం? ఫస్ట్ TSB టోటల్ సీరం బిలిరూబిన్ అనేది పరీక్ష చేస్తామండి. ఆ లెవెల్ కంటే ఎక్కువ ఉంటే విల్ గివ్ ఫోటోథెరపీ. మామూలుగా జనరల్ గా అందరిలో ఒక అపోహ ఉంది, అదేంటంటే ఎండలో పెడితే బేబీస్ జాండీస్ అనేది తగ్గుతుందని. అది ఈ సమ్మర్ లో అనేది ఇట్స్ డేంజరస్ అండి. ఎందుకంటే సన్ బర్న్స్ వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి మనము ఎండలో పెట్టకుండా వీ హావ్ టు ట్రీట్ ద బేబీ ఇఫ్ ద జాండీస్ లెవెల్ ఈస్ హైయర్. థ్యాంక్ యూ.